హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా కొరియన్ స్టైల్ డిషెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అదేవిధంగా రెండు చక్కటి డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. మొదటగా అద్భుతమైన చికెన్ తయారు చేసుకోబోతున్నాము. చాలా చాలా క్లాసిక్ కొరియన్ స్టైల్ అనమాట. కొరియన్స్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇది వాళ్ళు అక్కడ క్లాసిక్లో చేసుకునేటప్పుడు డబుల్ ఫ్రైడ్ టైప్లో వస్తుంది అనమాట. ఒకసారి ప్యాన్లో ఫ్రై చేసి తర్వాత బేక్ చేసుకుంటారు. కానీ మనకు బేకింగ్ అవైలబిలిటీ బాగా తక్కువ కాబట్టి దాన్ని డైరెక్ట్గా ప్యాన్లోనే కొద్దిగా చేంజ్ చేసి ప్యాన్లోనే ఫ్రై చేసే విధంగా తయారు చేసామన్నమాట. సో ఇది బార్బిక్యూ స్టైల్లో ఉంటుంది ఆ చికెన్ ఐటమ్. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే టాంగ్ డాక్. ఈ టాంగ్ డాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా చికెన్, దాంతో చిల్లీ పేస్ట్, కొద్దిగా వెన్న, తేనె, హనీ, పంచదార, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగంత సోయా సాస్. వీటన్నిటితో పాటుగానే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూజ్ చేసుకుంటాము. చాలా చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అన్నీ కలిపేసుకుని, అంటే ఇవన్నీ కూడా మ్యారినేట్ ఐటమ్సే, అన్నీ కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవడం, మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఒక గంట 2 గంటలు మ్యారినేట్ అయిన తర్వాత తీసుకొచ్చి ప్యాన్లో ఫ్రై చేసేసుకోవడం బటర్ వేసి. సింపుల్గా అయిపోతుంది కదా. లేదు ఇది క్లాసిక్ స్టైల్లోకి వచ్చేసరికి ఏంటంటే ప్యాన్లో ఫ్రై చేసుకోవడంతో పాటుగానే కొద్దిగా ఎర్రగా ఆ కలర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా చాలా ఫేమస్ అయింది ఈ డిష్ నిజంగానే. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికాలో అయితే అసలు అద్భుతంగా తింటారు దీన్ని. వాళ్ళు బాగా అడాప్ట్ చేసుకొని దీన్ని బాగా తింటున్నారు అనమాట. ఎందుకంటే బేకింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కదా, వాళ్ళకి బాగా ఇష్టపడతారు కదా బేకింగ్, వాళ్ళ కల్చర్లో ఉంటుంది కదా. సో ఆ స్టైల్ తోటి అనమాట. బట్ మనమైతే బేకింగ్ చేయట్లేదు, డైరెక్ట్గా పాన్ ఫ్రైలోనే చేసేసుకుంటున్నాం అనమాట. అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకుందాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం ఇవన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత వీలైతే అంత గుజ్జు గుజ్జుగా అయిపోవాలండి. ఎందుకంటే మ్యారినేషన్ కదా, అంతా కలిసిపోయి జ్యూసీగా అన్నిటికీ అప్లై అవ్వడానికి దోహదపడుతుంది అనమాట. ఓకే, మొదటగా గార్లిక్ అంటే వెల్లుల్లిని నీట్గా మిన్స్ చేసేసుకున్నాం. దీన్ని తీసుకెళ్ళి మిక్సింగ్ బౌల్లో వేసేసుకున్నాం. అలాగే ఉల్లిపాయను కూడా. చికెన్ మనందరికీ కూడా ఈ మధ్యకాలంలో స్టేపుల్ ఫుడ్ అయిపోయింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదండి. వారానికి ఇదివరకు నెలకు ఒకసారి తినేవాళ్ళు కొంతమంది, ఆ తర్వాత వారానికి ఒకసారి తీసుకోవడం మొదలుపెట్టాం. తర్వాత ఇప్పుడు వారానికి కనీసం 3 రోజులు కూడా తినేసేవాళ్ళు ఉంటున్నారనమాట ఒక ఇంట్లో. కొంతమంది అయితే రోజు కూడా ఉంటుంది. నేను కొన్ని ప్లేసెస్ చూశాను, ఈవెన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వారం మొత్తం ఒక్క శనివారం వదిలితే వారం మొత్తం నాన్ వెజ్ తింటున్నారనమాట. అలాంటి వాళ్ళు కూడా తిని బోర్ వచ్చేసి ఉంటుంది, రోజు అదే డిష్ ఏం తింటా ఉన్నట్టుగా. అలాంటప్పుడు ఇవి ట్రై చేసుకోవచ్చు. చూసారా, ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవి కొత్తవి లేవు. ఏదో చైనీస్ ఐటమ్, కొరియన్ ఐటమ్ అని చెప్పని ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి హ్యాపీగా ట్రై చేయొచ్చు. యా, వెల్లుల్లితో పాటుగానే ఉల్లిపాయలు కూడా తరిగేసుకొని దాంట్లో వేసేసుకున్నాం మిక్సింగ్ బౌల్లో. తర్వాత అల్లం మాత్రం నేను తరగడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జస్ట్ గ్రేట్ చేసేసుకుంటున్నా డైరెక్ట్గా. నిజానికి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా అండి. ఇక్కడికి అసలు ఘాటు అల్లంది ఫ్రెష్గా వేస్తూ ఉంటే ఆ టేస్టే వేరు, ఫ్లేవర్స్ ఆ ఫ్రేగ్రెన్సే వేరు. కాబట్టి ఫ్రెష్ జింజరే వేసుకోండి. ఈ విధంగా గ్రేట్ చేసుకుంటే తప్పే ఉంది చెప్పండి, చక్కగా వస్తుంది. ఈ లాస్ట్లో ఈ పీచు మిగిలింది కదా, దాన్ని కూడా పడేయకుండా వీలైతే ఏదైనా ఫుడ్లో వేసుకోగలిగితే నిజానికి మంచి ఫైబర్ కూడా అవుతుంది. డన్, అయిపోయింది కదా, అంతా రెడీ అయిపోతుంది. నేను ప్యారల్గా ప్యాన్ పెట్టేసుకుంటాను, వేడవుతూ ఉంటుంది లోపు. సో ఇందులో ఏమేమి వేసాము ఇప్పుడు? గార్లిక్ వేసాము, అంటే వెల్లుల్లి ఉల్లిపాయలు వేసాము, దాంతోపాటుగానే జింజర్ వేసాము. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ కొంచెం కలర్ కోసం. అండ్ ఆథెంటిక్ ఏషియన్ టచ్ రావాలంటే సోయా పడాల్సిందే. ఒక్క చెంచాడు వేస్తున్నాను, అప్పటికే ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను. చాలు. సోయా సాస్ తర్వాత చిల్లీ పేస్ట్ వేస్తున్నాను.
ఈ చిల్లీ పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది రెడీమేడ్ కనుక అయితే, అది చూసుకొని దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త పడాలన్నమాట. అండ్ హనీ వేస్తున్నాను. ఇక్కడ మనం గమనించామంటే కొరియన్ స్టైల్ ఆఫ్ డిషెస్లో చాలా వరకు స్పైసెస్ ఏ ఉన్నా కూడా, అంటే ఎంత కారం డిష్ ఎన్ని స్పైసెస్ వేసినా కూడా ఈ షుగరు హనీ ఇట్లాంటివి మిక్స్ చేస్తూ ఉంటారు. కొద్దిగా స్వీటర్ సైడ్ టచ్ అవుతుంది అనమాట, వాళ్ళ స్టైల్ అది ఆ విధంగా ఉంటుంది. సో ఇందులో కూడా కొద్దిగా అంతా పంచదార వేస్తుంది. సరిపోయింది కదా, అన్నీ అయిపోయాయి. నీట్గా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్, ఓకే, అండ్ కొద్దిగా పెప్పర్. ఆల్రెడీ చిల్లీ పేస్ట్ వేసాం కదా, కారం ఉంటుంది. ఇది కొద్దిగా డిఫరెన్స్ కోసమనే పెప్పర్ వేస్తాము, లేదంటే పెప్పర్ అవాయిడ్ కూడా చేసుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ వేడైపోయింది. ఇందులో కొద్దిగా అంతా సెసమి ఆయిల్ వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు చికెన్ని ఇందులో వేసి మ్యారినేట్ చేసుకోవడం. ప్రాపర్గా ముక్కలకంతటికి ఈ గుజ్జు పట్టే విధంగా తీసుకొని ఈ మొత్తం ఈ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని తీసుకెళ్ళి రెఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. రెఫ్రిజిరేటర్ అంటే ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో ఒక 1 hour నుంచి 2 hours వరకు అలా మ్యారినేషన్ అలా ఉంటే బాగుంటుంది అనమాట. సరే, మనకు షోలో అంత టైం ఉండదు కాబట్టి నేనైతే వెంటనే చూపించేస్తున్నాను. మనం బాగా వేడిగా ఉన్నప్పుడు కొద్దిగంత బటర్ వేసుకొని వేసేద్దాం. బటర్ కాకపోతే సెసమి ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. క్లాసిక్ స్టైల్లో వీళ్ళు సెసమి ఆయిల్లోనే చేస్తారు, లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కడిగా ముక్కలు తీసి ఈ జ్యూస్ ఉంటుంది కదా, దీన్ని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాని మీద అప్లై చేసేసుకోవచ్చు. దీన్ని పడేయకుండా అలాగే ఉంచుకోండి, ఇప్పుడే వేయకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేద్దాం. కాసేపట్లో ఫ్రై అవనిద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క వైపు మనకు కొద్దిసేపు వదిలేసి, ఆల్రెడీ దీన్ని యూజ్ చేయడానికి కూడా గ్రిల్ ప్యాన్ వాడాం కదా, 2-3 సార్లు తిప్పినట్టయితే ఆ గీతలు కరెక్ట్గా రావు. అందుకని గీతలు కరెక్ట్గా రావాలంటే మాత్రం ఒక సైడ్ పూర్తిగా కుక్ అయిన తర్వాత రెండో వైపు ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కాసేపు అలా ఫ్రై అవనిద్దాం. చిట్టపట్టలాడుతూ చక్కగా కాలుతున్నాయి. చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇంకా మిగిలిన సాస్ దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే స్టార్టింగే వేసామనుకోండి, చికెన్ కాలేలోపు ఇందులో ఉన్న ఈ ఆనియన్ కావచ్చు, ఈ గార్లిక్ కావచ్చు, ఇవన్నీ బాగా మాడిపోయి బొగ్గుల్లాగా తయారవుతాయి. అలా కాకుండా ఉండడానికి లాస్ట్లో సాస్ వేసుకున్నట్లయితే సాస్ టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట. రైట్, ఒక్కో వైపు 2-3 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. రెండో వైపు కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు నీట్గా. ఫైనలీ దీన్ని తీసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను.
జ్యూసీగా, అక్కడక్కడ తీయగా చాలా టేస్టీగా ఉంది. వావ్, నిజంగా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుందండి. తర్వాత మంచి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం ఇప్పుడు కొరియన్ స్టైల్లోనే. కొరియన్ స్టైల్లో కిమ్చీతో తయారు చేసే ఐటమ్ అనమాట. కాకపోతే మన కిమ్చీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఆ స్టైల్ తోటి అందులో వాడే ఆ క్యాబేజ్ని వాటిని యూస్ చేసి మనం తయారు చేసుకోబోతున్నాము. దీనికి శుభ్రంగా డిష్ ఏంటి అని చెప్పాలంటే కొరియన్ స్టైల్ కిమ్చీ ఫ్రైడ్ రైస్. దీన్నే వాళ్ళు బోకంబాక్ అంటారు. ఈ బోకంబాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా స్టీమ్డ్ రైస్, ఇది ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ తీసుకున్నాం. దాంతోపాటుగానే కొద్దిగా క్యాబేజ్, జనరల్గా నాపా క్యాబేజ్ యూస్ చేస్తారండి. క్యాబేజ్లో మనం చైనీస్ క్యాబేజ్ కావాలంటే చైనీస్ క్యాబేజ్ అనే యూస్ చేసుకోవచ్చు. ఇదైతే నాపా క్యాబేజ్ యూస్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఒక గుడ్డు, కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు, బటర్ కొద్దిగా, వెల్లుల్లి, చికెన్ స్టీక్స్ బోన్లెస్ తీసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కొద్దిగా సోయా సాస్, క్యారెట్, ఇంకా ఉల్లిపాయ ఒకటి. దీంతో పాటుగానే మనకు అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్, ఆయిల్ ఇట్లాంటివి కూడా యూస్ చేసుకుంటాము. స్కేలియన్స్ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం కావాలంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్గా కటింగ్ ప్రాసెస్ కావాల్సి వస్తుంది కదా, ఒకటోటే కట్ చేసేసుకుందాం. అన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే మిన్స్ చేసేసుకోవాలి, లేదంటే కట్ కూడా చేసుకోవచ్చు. రైసే కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. నీట్గా రైస్లో కలుస్తూ ఉంటుంది కూడా, అప్పుడప్పుడు ముక్కలు తగులుతాయి, అందుకని ఎక్కువగా నలిపేయకుండా గార్లిక్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గట్టలు కూడా కట్ చేసేసుకుందాం, పెట్టుకుందాం. మనకి ఏ విధంగా అయితే రైస్ స్టేపుల్ ఫుడ్, ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా రైసే స్టేపుల్గా ఉంటుందండి. కాకపోతే మనం ఏంటంటే ఉడకబెట్టుకొని వేరే కూరలు కలుపుకొని తింటాము. వాళ్ళు ఎక్కువ ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివి తింటూ ఉంటారు డైరెక్ట్గా చేసేసుకున్న తర్వాత. ఈ ఫ్రైడ్ రైస్కి ఇట్లాంటి వాటికి కూడా మళ్ళీ కాంబినేషన్స్ సపరేట్గా కర్రీ చేసుకుంటారు కదా, అది కూడా సూప్ స్టైల్లో ఉంటుంది. దాన్ని కూడా కలుపుకొని బాగానే తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. ఉల్లిపాయల కటింగ్ కూడా అయిపోయింది కదా, వీటిని కూడా తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం అడ్డు లేకుండా. క్యారెట్ని జూలియన్స్ లాగా కట్ చేసేసుకుంటున్నాం, సన్నగా పొడవుగా అగ్గిపుల్లల్లాగా అలా వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసేసుకొని డైరెక్ట్గా ఫ్రైడ్ రైస్ లాగా ఫ్రై చేసేసుకోవడమే. నిజంగా మన దగ్గర కూడా బ్యాచిలర్స్కి బాగా నచ్చుతుంది అనుకుంటా ఈ డిష్. ఖచ్చితంగా ట్రై చేయండి బ్యాచిలర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇళ్ళల్లో కూడా పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టడానికి వాటికి చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ టైంలో పిల్లలకి రెడీగా ఉండడానికి కానీ, ఒక్కోసారి పిల్లలు ఏమన్నా సరే తిని బోర్ కొడుతుంటే ఫుడ్ ఏదైనా కొత్తగా కావాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో. అలాంటప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా తయారు చేసిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. సో మొత్తం అంతా రెడీ అయిపోయింది. నా ప్యాన్ పెట్టుకొని రెడీ అయిపోతాం. చికెను ఇలాగే స్ట్రీక్స్ లాగా కావాలంటే స్ట్రీక్స్ లాగా ఉంచుకోవచ్చు అండి. కాకపోతే నాకేంటంటే నూడిల్స్ అయితే స్ట్రీక్స్ ఉంటే బాగుంటుంది, కానీ రైస్ కాబట్టి ఆ కాంబినేషన్లో స్ట్రీక్స్ కంటే క్యూబ్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకనే చికెన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా అలా కట్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ కూడా వేడైపోయింది కదా. నా ఇందులో ఫస్ట్ బటర్ వేసుకుంటున్నాను. బటర్లోనే మొత్తం కుక్ చేసేస్తాం. ఇందులో సెసమీ సీడ్స్ ఉన్నాయి కదా, సెసమీ సీడ్స్ ఇందులో ఏం వేయం, పైన గార్నిష్కైనా సరిపోతుంది, లేదంటే
లాస్ట్లో ఎప్పుడైతే మనం సీజనింగ్ చేస్తామో ఆ టైంలో సీజనింగ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. బటర్ వేడైన వెంటనే ఫస్ట్ గార్లిక్ వేసాను. గార్లిక్ తర్వాత కొద్దిగంత సాస్ అయిన వెంటనే ఆనియన్ కూడా వేసేస్తాను. ఇవంతా కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం అసలే చేస్తుంది ఏషియన్ స్టైల్ కుకింగ్ అనే విషయం మర్చిపోకూడదు. కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అలాగే వదిలేస్తారు కాబట్టి అదే విధంగానే మనం కూడా చేసుకోవాలి. రైట్, ఇది రెడీ అయిపోయింది. తర్వాత క్యారెట్ వేసి కటింగ్లో ఒకటి మర్చిపోయాం కదా, క్యాబేజ్. ఈ విధంగా క్యాబేజ్ కూడా కట్ చేసేసుకొని పెట్టుకుందాం. అయిపోయింది. ఇందులో ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. క్యాబేజ్ చేసుకోవచ్చు, కానీ క్యాబేజ్ బాగా లైట్ ఉంటుంది కాబట్టి అది తర్వాత వేసినా కూడా సరిపోతుందనే ఉద్దేశంతో ఫస్ట్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్ జనరల్గా ఏంటంటే మన దగ్గర చికెన్ ఐటమ్స్ కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివి చేసేటప్పుడు చూస్తే ఫస్ట్ స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఎగ్ని స్క్రాంబుల్ చేసేసుకుంటారు, ఆ తర్వాత దాంట్లో మిక్స్ చేస్తారు కదా. సో మనం మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఏం చేస్తున్నామంటే లాస్ట్లో సనీ సైడ్ లాగా పెట్టి పైనుంచి గార్నిష్ కోసం యూస్ చేద్దాం, బాగుంటుంది. మీ ఇష్టం. టు బీ ఫ్రాంక్, వాళ్ళ క్లాసిక్ స్టైల్లో అయితే ఎగ్ కూడా యాడ్ చేయరు, కిమ్చీతోటే చేసుకుంటారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనం ఎక్స్ట్రాగా మరింత టేస్ట్ని యాడ్ చేస్తూ యాడ్ ఆన్ కింద చేసుకోవడమే అవుతుంది అనమాట. ఓకే, కొద్దిగా ఫ్రై అవనిద్దాం దాన్ని, ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. నైస్, ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు క్యాబేజ్ వేస్తున్నాను. క్యాబేజ్తో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేద్దాం. బాగా గట్టి గట్టి స్ప్రింగ్ ఆనియన్స్ దొరికాయి. జస్ట్ నూడిల్స్ లాగా వచ్చే విధంగాను, క్యారెట్ లాగా వచ్చేలాగాను మ్యాచ్ చేసుకున్నాం. అయిపోతుంది, నీట్గా వస్తుంది కదా. జనరల్గా మనం ఇప్పుడు కారం చూసినట్లయితే ఎక్కువ గ్రీన్ చిల్లీ కానీ ఏ వేయలేదు, వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ యూజ్ చేయరు. కాకపోతే వాళ్ళు కిమ్చీ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం క్యాబేజ్ ఏదైతే వాడామో ఈ ప్లేస్లో కిమ్చీ వాడతారు కాబట్టి కిమ్చీలో కొద్ది కారం కూడా ఉంటుంది, సరిపోతుంది. మనం కారం కోసం పెప్పర్ అయితే వేసుకుంటున్నాం. తర్వాత లేదు మీకు ఇంకొంచెం కావాలి, ఘాటుగా కావాలి, కొద్దిగా స్పైసీగా కావాలనుకున్నప్పుడు స్టైల్ని బ్రేక్ చేసినట్లు అవుతుంది, కానీ పర్లేదు. మనం ఫ్యూజన్ అందాం దాన్ని. రెడ్ చిల్లీస్ కానీ గ్రీన్ చిల్లీస్ కానీ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఫ్రై చేసే టైం. సరేనండి, ఇప్పుడు రైస్ యాడ్ చేస్తాం. సూపర్, మంచి కలర్ కూడా వచ్చింది, ఏం డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. చాలు, ఎక్కువ పడింది. అండ్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. పెప్పర్ ఇది ఒక్కటే కారానికి మనం వేస్తున్న ఇంగ్రీడియంట్, చూసుకోండి కొద్దిగా ఎక్కువ మోతాదులోనే వేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తే మాత్రం తగ్గించచ్చు. ప్యారలల్గా ఇంకో పెనం పెట్టుకుంటున్నాను. జస్ట్ పైన ఇందాక చెప్పా కదా, ఎగ్ హాఫ్ సన్నీ సైడ్ లాగా వేసుకొని
గార్నిష్ కోసం వాడదామని దానికోసం. ఇదైతే ఇంకొద్దిగా ఉందండి, ఆపేసాం ముందే. మొత్తం అంతా అయిన తర్వాత కొద్దిగా అథెంటిక్ చైనీస్ టచ్ కోసం సోయా సాస్ వేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్యాన్లో శుభ్రంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ఒకటి రెడీ చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని గార్నిష్ చేసేసి ప్రజెంటేషన్లో మీకు చూపించేస్తాను. అద్భుత. పర్ఫెక్ట్లీ గుడ్ అండి. మీరు కూడా చేసేసుకొని తినేసేయండి, చాలా చక్కగా ఉంది. మరి ఎందుకు ఆలస్యం, చక్కగా చూడండి, చూసి వండుకొని తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్.